తనపై దాడి చేసి ఫోను, వాచ్ తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని కోబాల్టపేటకు చెందిన బాధితురాలు సాతులూరి రాజమ్మ విజ్ఞప్తి చేశారు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నవతరం పార్టీ అధ్యక్షురాలు కవితతో కలిసి రాజమ్మ బుధవారం మాట్లాడారు. కోబాల్టపేట ప్రాంతంలో తనపై దాడి జరిగిందని పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నేను గురుకుల పాఠశాలలో రికార్డ్ అటెండ్గా చేస్తా. డ్యూటీ దిగి వచ్చి పండుకున్నా. అవతల గదిలోకి వెళ్ళి బోడీ కొడుకు మణిగాడు వచ్చి చెల్లు తీసిపోతుంది నా కొడుకుది. సరే ఏంద్రా తీసిపోయాము, ఏందమ్మా అంతా పోయింది. ఏంద్రా నా ఇంట్లో చెల్లు తీసిపోయి నువ్వు చెప్పలేదు ఏంద్రా అంటున్నావు అంటే నేను లేచి కొట్టుకున్నాను. కొట్టుకున్నాక వాడు నాకు చెంపకు పెట్టుకుని వాడు కర్ర తీసుకొని కొట్టిండు. నేను ఎమ్మటే సీఏ గారి కాడికి పోయా. సీఏ గారి కాడికి పోతే సీఏ గారు పట్టించుకోవాలా. సరేలా రోజు వాని గురించి పట్టించుకోవాలా. మళ్ళీ 3వ రోజు పోయా డ్యూటీ నుంచి వచ్చి 6ంటికి పోతే నేను తాటికొండలో చేస్తాను సారు. వచ్చి సీఏ గారు ఆవిడొచ్చి నేను కొట్టానమ్మా, నువ్వు కొట్టలేదురా నీ కొడుకు కొట్టిండ్రా, నన్ను ఎందుకు కొట్టాడు నీ కొడుకు అన్న అంటే నేనేం చేయలేదు రా మన ఇంటికి పోయి మాట్లాడుకుందాం అన్న. సీఏ గారు వెళ్ళమన్నారు. వచ్చాం. ఇక వాడు పట్టించుకోలేదండి అన్నాడు. బట్టి 3 మాటల పైన నన్ను పట్టించుకోవట్లా. డిఎస్పీ గారి కూడా వెళ్ళా, సార్ కూడా పట్టించుకోవాలా. అది జరిగింది. ఎస్పీ గారికి పెట్టి అందరికి పెట్టాము సార్, పట్టించుకోలేదు. అక్క నాకు మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు అయింది. అయితే కోబేలపేటలో చెవులు బోడియా చెవులు మనయ్య అనేవాళ్ళు బాగా రుబాబు. ఏమని కొట్టి 4 రోజుల క్రితం కొడితే నేను సీఏ గారి దగ్గరికి పంపించాను. సీఏ గారు పట్టించుకోలేదు. డిఎస్పీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు నా దగ్గరికే వస్తున్నారు. కోబేలపేట నుంచి ప్రతి ఒక్కళ్ళని కొడతారు, వాళ్ళు రుబాబు చేస్తారు. నా మీద కూడా తిరగబడ్డారు. వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? పట్టాపురం స్టేషన్లో వాళ్ళని చూసి ఎందుకు వాడు అంటున్నాడు, మా నాన్న చూసి ఉచ్చబోస్తారు పోలీసులు అంటున్నాడు. పోలీసులు వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏంది? ఆమె కేసులో ఆడిని మన్నీని బోడీని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళను కొట్టి జైలుకి పంపిపోతే సెల్ ఫోన్ నూక్కెళ్ళారు. ఆమెను చంపబెట్టి కొట్టాడు, కర్ర పెట్టి కొట్టాడు. అయితే దీని మీద ఇప్పుడు కూడా సీఏ గారు చర్య తీసుకోకపోతే దీని మీద ఇంకా మేము ధర్నాలు చేస్తానే ఉంటాం, మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉంటాం. ఆ సీఏ గారు ఎందుకు భయపడుతున్నాడో కూడా నేను ఈ విషయంలో తేలుస్తాను నేను.